ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా? దేనికి అదే ఎవరో చెప్పండి అన్న ఐడి కార్డు మీద టీచర్స్ అని కనబడుతుంది. రానన్నా రావడం రానన్నా రావడం ఇది ఆమె పంచ్ అంటే మా బెంచ్ మన బెంచ్ ఫుల్ ప్రెసెంట్ రాజు గారు నేను నాగరాజు గారు వచ్చావుగా ఇక యాక్టివ్ అల్లాడిపోతున్నా మందే అన్ని మనయారా అవునా కదా? ఎలా ఉన్నారా? సూపర్. ఏంటి పెద్దన్నా ఏంటి విషయాలు ఇంకా ఏంటన్నా చెప్పరా చెప్పరా ఏంటి బా ఓ అన్నాం కదా ఓ అన్నాం కదా ఓనా ఓ అయ్యా అది కాదు బా కాజాగడ అసలు నమ్మట్లేదు నన్ను చెప్పాడయా చూపుడు ఏదో చూసానని. ఎందుకు ఇప్పుడు అంతా కొట్టకూడదే కొంచెం వయసుందంట. ఇక్కడ ఇక్కడ మురళి ఇటే చూసి మళ్ళీ అటు వెళ్ళింది సైదులు రాజన్న పేర్లు గుర్తులే మర్చిపోయా పేర్లు గుర్తులే వాడు నా పేరు పేరు చెప్పు. నా పేరు చెప్పండి. కష్టమే నా పేరు చెప్పండి చాలు. నన్నే గుర్తుపెట్టిందని మీరు మళ్ళీ ఖచ్చితంగా గుర్తుపెట్టింది. అరే నిన్ను మాత్రం గుర్తుపడతారా క్లాస్ మొత్తం మీద? క్లాస్ మొత్తం నిన్నే గుర్తుపడతారా? మాట్లాడమ్మా కృష్ణ ఎంత పని చేసావు కృష్ణ అసలు బా. శ్రీకాంత్ వాళ్ళ బామ్మది ఇంకా నైన్త్ అయితే అంటే నేను ఉంటాను ఇప్పుడు. వీళ్ళిద్దరూ తెలీదా? ఎవరు పేర్లు చెప్పు. అయిపోయింది అయిపోయింది నిన్న అయిపోయారు నిన్న వేసేలే. నువ్వు బడే నిన్ను గుర్తుపట్టడం చాలా కష్టం బావా. నిన్ను నువ్వు బడే అయిపోయావు అమ్మాయి. నువ్వు మళ్ళీ నీకే చుక్కలు చూపించేద్దరు. ఎక్కడ దిగావు? ఎప్పుడు వస్తున్నారా నువ్వు? ఎన్నింటికి దిగారు నువ్వు? బండి అది ప్రభాకర్ బిడ్డ బావా. నమస్కారం డాక్టర్ గారు. పిల్లడు అక్కడే గుర్తుపట్టకుండా అవుతే ఈ తప్ప అందరినీ గుర్తుపట్టలేదు. ఆ కటౌట్ మాల్ కటౌట్ కాదమ్మా. భాగ్య ఏంటి?
ధీరా 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 ధీరా. అయితే ఓకే. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే. మురళి గుర్తుపట్టలేదు. నువ్వు ఎందుకలా అయిపోయావు? పోనీ ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయి. నువ్వే అయితే ఏం చెప్తావు? 30+ అయిపోయాయి. మొత్తం ఏజ్ గుర్తించాం కదా అబ్బా, ప్లీజ్. బాధపడాలి. మర్చిపోయి బతుకుతున్నా. మనమే నచ్చింది లేదు. ఫస్ట్ నేను వచ్చా. ఏం తప్పు చేశాడు? తల నుంచి పోతున్నాడు. అడుగుతున్నా సిగ్గేస్తుంది. చాలా తప్పులు చేశాడు. అది ఎవరు మాట్లాడుకోవాలి? తప్పులు చేస్తున్నా నేను అస్సలు తగ్గట్లేదు అందులో నేను నీ అడుగు ఇంకా మళ్ళీ మళ్ళీ నిజం చెప్పేస్తున్నాను. అది మీద పడుతున్నాయి అన్ని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఆడి మీదకి వెళ్తున్నాయి అనుకో. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు భాగ్యాన్ని కూడా క్రేజ్ అది. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే
ఆల్మోస్ట్ మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే విధంగా అందరూ అప్రోచ్ అయ్యారు. సో అందరి కాంట్రిబ్యూషన్ అయితే ఇంకా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రోగ్రామ్. ముఖ్యంగా మన హెచ్ఎల్ సిస్టర్ గారికి మేము కలిసి మాటలతో మాట్లాడిన 5 minutes లోనే అన్ని ఫెసిలిటీస్ ఏవైతే మేము యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే మనకి స్కూల్లో ఎక్విప్మెంట్స్ కోసం అండ్ ఎప్పుడైనా ఒక ఇద్దరు కలిసామంటే మాత్రం ఒక 10 minutes తర్వాత డైరెక్ట్గా మేము స్కూల్ టాపిక్స్ అవుతాం. ముఖ్యంగా మా క్లాస్ టీచర్ క్లాస్ చెప్పేదాన్ని నేను సెకండరీ ఇంట్రడక్షన్ స్పీచ్ అనేది మేము కనిపిస్తా ఉన్నాం. వాటిని నేను ఎండలో తిరగడం మొదలు స్కూల్లో నీకు బాగా గుర్తున్న మెమరీ ఏంటి? స్కూల్లో నాకు బాగా గుర్తుందంటే ఒక పెన్ ఎవరో కలెక్ట్ చేశారు. దానికోసం మ్యాథ్స్ సార్ గారు ఎన్ని యూజ్ చేస్తారో తెలియదు కానీ అందరికీ పనిష్మెంట్ అయితే జరిగింది. ఇప్పటికీ నా సార్లు ఇచ్చినప్పుడు గుర్తొస్తాను. అందరికీ నమస్కారం అంట. అరే స్పీచ్ వద్దురే, మెమరీ చెప్పరా. మెమరీ అంటే ఉన్నారు మా ఇద్దరు 3 days లో మేము ముగ్గురు ఒకరు అక్కడ నేను ఒకండి క్లాస్ జరుగుతుండగా నన్ను కింద చేసి వచ్చలేదు. నన్ను బయట చూశారు. చాలా ఉన్నాయి. ఏంటది? నాకేంటంటే మన మ్యాథ్స్ సంబంధించి సార్ ఒకసారి హోంవర్క్ చేసినప్పుడు మనందరూ బయట తీసుకుని ఒంగోలు ఎంట్లో కూర్చోబెట్టారు. ఇంకొకటి సార్ వాళ్ళ ఇంటికి మనందరం సైకిల్ దొరుకుని గన్నవరం నైట్ టైం సార్ చిన్న ఇన్సిడెంట్ జరిగితే మనం అందరం అప్పుడప్పుడు బైసికల్ వేసుకుని వెళ్ళాము. తర్వాత వచ్చినప్పుడు సైకిల్ దొరికినప్పుడు చిన్న డబ్బులు లారీలు వేసుకుని మళ్ళీ అక్కడ రావడం. సో అది చాలా హ్యాపీ. సో అది ఫైనల్ గా మన సార్ ఇప్పటికి 20 years తర్వాత కూడా మళ్ళీ మన సార్ మనతో ఉండడం, టీచర్స్ కూడా మనతో ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 20 years తర్వాత మళ్ళీ బ్యాచ్ మళ్ళీ అందరూ గ్యాదర్ అయ్యారు. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 23 years అయింది. నాకు నేను జాయిన్ అయినప్పుడు 8th class సిస్టర్. సో వాడికి చెల్లి, వాళ్ళ అన్నయ్య, తర్వాత వీళ్ళు బావ ఒకడు, వీళ్ళ చెల్లి, వాడు స్వామి వచ్చేప్పటికి 8th లోనూ 9th లోనూ వచ్చారు సిస్టర్. వాడు పాలు తీసుకొచ్చారు. సీనాడు వాడి పేరు ఆకి సీనన్ వాళ్ళం. వీళ్ళు చెప్పాలంటే సిస్టర్ మాకు ఆడుకోవడానికి కూడా బ్యాట్ ఉండే కదా సిస్టర్. కొబ్బరి మడుగులు ఆడుకొని అక్కడ ఎట్లంటే భవానీపురం కాదు సింగినాగర్ స్టేడియం తీసుకెళ్తే దగ్గర బ్యాట్ తీసుకుని ఆన్లైన్ గెలిచి వచ్చారు. ఇటు అలాంటి బ్యాట్స్ వీళ్ళు చాలా మంది కూడా నేషనల్ దాకా ఆడినట్టున్నారు. సీను, తర్వాత గణేష్, మధు వీళ్ళందరూ కూడా. సో అంతా హార్డ్ వర్క్ చేశారు బాగా పిల్లలు కానీ. సో అంతా కూడా చాలా సిస్టర్ సపోర్ట్, మెయిన్ బిల్లింగ్ సిస్టర్ చాలా బాగా సపోర్ట్ చేసుకోవాలి. అక్కడ హాస్టల్లో క్లాస్ చూస్తుంటే నైట్ స్టడీ అవ్వడానికి వెనకాల దోపులు వేసి బొగ్గులతో దోమలు కొట్టకుండా సిస్టర్స్. ఈ రోజంటే ఎలా ఉండేదంటే ట్యూషన్కి వెళ్ళిపోండి మేమే మా ఫ్రెండ్స్ పేరెంట్స్కి మేము దగ్గరగా నైట్ స్టడీ అవ్వని చెప్పినా కూడా మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పించుకున్నాను. ఆ రోజులు అలా ఉండేది కాదు. పేరెంట్స్ చెప్తున్నప్పుడు అక్కడ హౌస్ అది ఉండేవి. నైట్ స్టడీ వరకు వస్తే స్టడీ వరకు సిస్టర్ విలేజ్ సిస్టర్ వెనకాల నుండి దూపం వేసి దోమలు కొట్టకుండా చదివించేవాడు. హాస్టల్లో తెలిసి ఉన్నారు. మీకు నాకు కూడా నేను చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను కార్పొరేట్ సెక్టర్ రవీంద్ర భారతిలో ప్రిన్సిపాల్ కూడా చేస్తున్నా కూడా నేను ఈ రోజుకి కూడా ఇదే నా స్కూల్ నేను చెప్తున్నాను. క్లాస్ సీరియస్ గా చెప్తా సార్. ఎప్పుడైనా ఫస్ట్ పీరియడ్ చాలా సీరియస్ గా చెప్తాడు క్లాస్. చెప్తా సీరియస్ గా సడన్ గా బెంచ్ కుర్చీలో కూర్చుని కొంత బాధపడుతూ చెప్పండి, అరే నేను ప్రిపేర్ కాలేదురా, ఇప్పుడు ప్రిపేర్ కాకపోతే నీకు చెప్పలేకపోతున్నానా, ఇది నా జీవితం అంటే. అప్పుడు మొదలుపెట్టి నైతిక విలువలంటే ఏంటి, ఒక విద్యార్థి బాగుపడాలంటే ఏంటిది, స్టూడెంట్ జీవితం ఎలా ఉండాలి అని అక్కడ మొదలు పెట్టాడు. ఆ రోజు నా మధ్యలో బీజం పడ్డది. ఉపాధ్యాయుడు అంటే ఇలా ఉండాలి,
నేను కూడా ఖచ్చితంగా ఉపాధ్యాయుని కావాలని ఆ రోజు కంకణం కట్టుకున్నా. ఈ రోజు హై స్కూల్ టీచర్ నేను. మా సోదరి సోదరు తరఫున సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా మా తల్లిదండ్రి అది నీకు బాగా గుర్తుండిపోయే సిచ్యువేషన్ రా విజయవాడలో. ఆహా, అది కాదు, విజయవాడ నీకు బాగా గుర్తుండిపోయింది అంటే స్కూల్లో ఏంటిది? విజయవాడ కాదు, మన స్కూల్లో జరిగింది అయితే అక్కడ నాకు తెలుసు. అదొకటే అదొకటే బాగా అనుభవం అంతే. బాబా సుమారు ఎన్ని కోసం ఉంటాం బాబే? బాగానే కూర్చుంటాడు బాబు. ఆడి దగ్గర 100 రూపాయలు అప్పు పెట్టడం, 100 రూపాయలు తర్వాత మనకి ఇచ్చాడు కదా అప్పు. మళ్ళీ అప్పుడు వచ్చేసి రాత్రి తీసుకెళ్ళి ఇస్తే 2 రోజుల నుంచి మళ్ళీ అప్పు కంటిన్యూ చేసి సరిపోయేది. ఇది ఎంత ఇది అంతా అప్పుడు చెట్లు ఎక్కేవాడిని, ఇప్పుడు మాత్రం చెట్లు ఎక్కలేకపోతాం. అంటే టైం అయిపోయింది కదా. కొబ్బరి చెప్పులు కూడా పాలకొట్టే విధానం చూసాను. కొబ్బరి చెట్టు పాలు కూడా అదే కాయ పాలకొట్టే విధానం కూడా వెరైటీ ఉంది. అంతే మరి, ఆ లెక్క వేరేగా. మదిగాడు లేదు అసలు. బా నీకు బా నాని అరే నీకేం రా గుర్తుండిపోయింది బాగా. చెప్పరా అదేది గుర్తులే? యో మ్యాన్, నువ్వు ప్రభాకర్ చేసిన చిలిప్ పనులు కానీ అది పరిగెడితే మల్లిగాడు ఎవడో దొరికిపోయాడు. దేనికి బా? మొక్కజొన్న కండ్లకు ఇరుచుకొచ్చినందుకు మొక్కజొన్న కొండలు స్కూల్ వెనకాల నేను మల్లిగాడు పెన్ను గురించా? ఏం పెన్నురా? సెకండ్ గురించి నాకు బాగా గుర్తున్నది అయితే ప్రవీణ్ గారిని బెంచి కింద కొట్టింది బాగా గుర్తుంది. ఎందుకురా పాపం అనుకోవడం? తెలుగు టీచర్ క్లాస్ నిద్రపోతుంటే ఎవరు చెల్లిని పిలిపించి మరి కొట్టారు చూడు, అది మాత్రం బాగా గుర్తు. కాదురా నాకు బాగా గుర్తున్నది ప్రవీణ్ గారి విషయమే. బోర్డు మీద పొద్దు తిరుగుడు పువ్వు ఇచ్చాడు మా అక్కకి, అది బాగా గుర్తు. పొద్దు తిరుగుడు వీడియో చూస్తాడు కదండి, ఎరా పొద్దు తిరుగుడు పువ్వు మళ్ళీ తీసుకొచ్చి మా అక్కకి ఇవ్వాలి నువ్వు. ఎవడు ప్రవీణ్ గారు బాగాడు బయట ఉండేవాడు. స్కూల్ నుంచి బయట ఉండేవాడు. మాత్రం ఎప్పుడు డోర్ వెనకాలే ఉన్నాడు.
నా బాబు కూడా ఉన్నారు అనుకుంటా. ఆపలు ఏం చేసుకోవడం నాకు తెలియదు. అది మాత్రం నాకు తెలియదు. రవి గారే, రవిగా నీకేం బాగా ఇష్టమైన మూమెంట్, గుర్తున్న మూమెంట్ ఇక్కడ ఈ ప్లేస్ లో? నిజం బాబాయ్, ఇదిగో ఇంత పెద్ద ప్లేస్ నీకేం గుర్తు రావట్లే చూసిన తర్వాత? స్టేజ్ మీద ఎక్కి కవితలు చెప్పేవాడు కదా. ఎవరు, నేనా? గుర్తులేవండి. చెప్పు. ఆ చివరికి వెళ్ళి చార్ట్స్ రాసేవాడివి, కవితలు చెప్పేవాడివి, పేపర్లు చదివేవాడివి, కొంచెం ఎగిలిగా చేసేవాడివి. ఓకే, నాది కాదురా, నీకు గుర్తున్న మూమెంట్ చెప్పండి. నాకు చెప్తావేంటండి? నీదేగా చెప్పండి. నాది కాదురా, నీకు గుర్తుండిపోయింది. నాకు గుర్తుండిపోయిందా? సైదులు గారిని పక్కన కూర్చోబెట్టి ఇద్దరు చదువుకునేవాడు. చాలా మెమరబుల్ డే, మెమరబుల్ థింగ్స్ అయ్యి. ఓకే, అవును, ఏరియాలంతా మిస్ అయిపోయారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు? మేరీ మాత ఇద్దరు మేరీ మాతలు అయ్యారు. మేరీ మాతలు అయ్యారు అన్నమాట. బాగా నువ్వు చెప్పరా, నీకు గుర్తుండిపోయింది మేము ఉండే ఇక్కడ? ఆ గ్రూప్ కోసం శంకర్ ఫ్యాంట్ వేసుకోవడం బాగా గుర్తుంది. చాలా ఉన్నాయి, ఎత్తుకురా వాళ్ళ వీడియో రికార్డ్ చేస్తాను. అది చెప్పాడు బావా, చెప్పలా చెప్పరా ఏమైందిరా, మనమే కదా. నేను చెప్పను. నాకు గుర్తుండిపోయే మెమరీ, ఎంతలో హాకీ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు, మన ఫైనల్ లో వెళ్ళినప్పుడు విన్ అవుతాం సింగనగర్ స్టేడియం. అప్పుడు మన మ్యాథ్స్ సార్ ఉన్నారు, విజయ కుమార్ సార్. ఆ సార్ మీద అందరం గెలవగానే పడిపోయాం. ఆయన ఫోన్ పగిలిపోయింది. ఆనందంగా అన్నా ఆయన బాధపడాలో లేకపోతే విన్నాయని చెప్పి ఆనందపడాలో, లేదా ఫోన్ పగిలిపోయింది బాధపడాలో తెలియలా సార్కి. అదొక మెమొరీ. కలిసి చెప్తాను మళ్ళీ ఒకసారి. అదే నేను చెప్పాను రా, ఒకళ్ళు చెప్పండి రా. గుర్తున్న విషయం చెప్పా ఇక్కడ. కాదు, నార్మల్ గా రెగ్యులర్ అది ఫీజు కట్టమని చెప్పి 25 రూపాయలు అమ్మని చెప్పి ఇంటికి పంపించేవాళ్ళు. పొద్దున 9:30 వెళ్ళిపోయేవాళ్ళం. మధ్యాహ్నం లంచ్కి వచ్చేవాళ్ళు. ఈ మధ్యలో ఏంటంటే వెళ్ళిపోయి చేపలు పెట్టేవాళ్ళం ఇంటికి వెళ్ళకుండా. ఎప్పుడు ప్రతిసారి అంతే, 3 నెలలకు ఒకసారి వెళ్ళేవాళ్ళు. అలా ప్రశాంతంగా తిరిగేసి వెళ్ళడం 2-3 సార్లు వెళ్ళడం. అలాగే టైం పాస్ అవడానికి చేపలు పట్టేవాళ్ళం. నేను అయ్యేది అమ్మేది పెట్టేది కాదు, మళ్ళీ కట్టేది. మన ఫీజు 35 రూపీస్ అంత ఉండేది. 35 బావా. ఇంట్లో వాళ్ళు కట్టమని మనకి ఇచ్చేవాళ్ళు. ఆ రోజు ఫస్ట్ పీరియడ్ హిందీ టీచర్ మ్యాథ్స్ స్టార్ అని చూసేవాళ్ళం. మ్యాథ్స్ స్టార్ అని చూసేవాళ్ళం. మ్యాథ్స్ స్టార్ అనుకోండి ఫస్ట్. ఆ డబ్బులు జైల్లో పెట్టిన మా మమ్మీ వాళ్ళదంటే పంపించేవాళ్ళు. పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేవాళ్ళు. అంతేనా? ఇప్పుడు రాని అయిపోయింది. అడే ఇంకా రాట్లా నోట్లోంచి ఏమి. అది చెప్పలేదు, అది చెప్తాను. బారే మనకు బాగా గుర్తుంది మేమే ఏంటి సతీష్ గారు మంచి ఏంటిది? రామ స్కూల్ ఉంది కదా, సారి మోడీగల్కి వద్దాం కదండి. రామ స్కూల్ వెనక్కి అనమాట. అక్కడి నుంచి వెళ్ళి చెట్టు ఎక్కా పైకి. కింద ఉన్నాడు, కింద పట్టేసుకున్నాం. పైన నేను అలా కూర్చొని చూస్తా ఉన్నా. ఈయన కొట్టారు, తీసుకెళ్లారు. వెళ్ళగానే నేను పడుకో అది అసలు బాగా గుర్తుండిపోయాను. పైన క్లాస్ రూమ్ నుంచి కిటికీలో చూస్తుంటే పేక ఆడుతున్నావా. ఆ పేక మామూలు పేక కాదు, రెపలాడిచ్చేసారు. అసలు అందరికి చూపిస్తే ఇదందరూ తోద్యం చేశారు. చాలా బాగా గుర్తుంది. అసలు చాలా మెమరబుల్. కొబ్బరికాయలు అయితే మామూలుగా కాదు, కొడితే రాయి పెట్టి కొడితే కాయ పడిపోవాల్సింది. ఈడు మధుగాడు బాగా, మధుగాడు నేను
ప్రసాద్ గారు సతీష్ గారు రెపలాడిచ్చేసారు. కొబ్బరికాయలు పనసకాయలు ఫాదర్ గారి తోటలు అయితే పనసకాయలే పనసకాయలు. అది గణేష్ గారు అరే మధు చాలా బాగుంది అంతే. రికార్డ్ చేసి ముందు కంటెంట్ కానీ సింపుల్. మనకి ఇక్కడ గుర్తుండిపోయి ఒక చిన్న మెమరీ ఒకటి చెప్పాలి. చెప్పా ఏదో ఒకటి చెప్తారా? ఏదో చెప్పొచ్చు కానీ ఇక్కడ భలేపోతాం తర్వాత. హలో నేను చెప్పండి రా, పెళ్లి రావాలి. నేను ఇట్రా జనసేన పెట్టలేవండి. వచ్చిందిలే, పార్టీ మారిపోయింది పుష్ప. నువ్వు చెప్పమ్మా మెమరీ 10th క్లాస్ లో మనం చేసిన మెమరీలు చెప్పు. మేము అంటే మనం అర్థమని దాంట్లో నువ్వేం చేసి చెప్పు. అరే దాన్ని ఎలిమినేట్ చేసిన అంటే ఎలిమినేట్ ఎమినేట్ అన్నట్టు. చిన్నప్పుడు 10th క్లాస్ లో అలాగే అలికెళ్ళిపోయిందిరా. సో 10th క్లాస్ లో మేము ఏం చేసామంటే స్టడీ అవర్స్ వచ్చాయి కదా. స్టడీ అవర్స్ ఏం చేసేవాళ్ళు అంటే గర్ల్స్ ఒక పక్కన బాయ్స్ ఒక్కన పెట్టి కూర్చోబెట్టి చదివించేవాడు. బాయ్స్ ఒక్క నా కొడుకు చదివేవాడు కాదు, తెలుసు ఆ విషయం అందరికి. గర్ల్స్ అందరు తీసుకెళ్లి అక్కడ పెట్టేవాళ్ళు. ఆ రోజు ఆ టీచర్ ఉండేది కదా పక్కగా, ఆ టీచర్ ఏంట్రా, ఆ టీచర్ లేడీస్ అందరు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టేది. కృపాశాంతి కాదు, తమిళనాడామా అయితే తెలియదు. తమిళనాడు టీచర్లే. ఆమె ఏంటంటే టీచర్ మమ్మల్ని గర్ల్స్ ని బాయ్స్ ని డివైడ్ చేసి గర్ల్స్ అందరూ అక్కడ రండమ్మా, బాయ్స్ అందరూ అక్కడ కూర్చొని చదవనమ్మా అనేది. ఈ లోపు మన స్కూల్ మన క్లాస్ రూమ్ లో ఇదో భాస్కర్ గారు ఉండేవాడు. మనం ఏంటంటే ఎవరైతే హట్ అయి ఉంటాం కదా, గర్ల్స్ లేకపోతే మనం చదువుకోలేం కదా. సో ఆ విషయం అప్పుడు ఏం జరిగింది, హలో ఎక్స్క్యూజ్ మీ, ఆ టైంలో ఏంటనుకున్నా అక్కడ 10th క్లాస్ లో, హలో ఎక్స్క్యూజ్ మీ మాట్లాడిస్తారా, 10th క్లాస్ లో ఏం చేసేవాళ్ళు అంటే వైర్లు ఉన్నాయి కదా మన ట్యూబ్లైట్ వైర్లు, అది పేస్ట్ నోట్లు కాక తీసేసి 2 పేస్ట్ పెట్టేవాళ్ళు అనమాట. దెబ్బ కరెంట్ పోయేది ఇక్కడ. అప్పుడు మమ్మల్ని తీసుకెళ్లి గర్ల్స్ పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. అది ఆ పక్కన చదువుకున్న ఈ పక్కన మీరు చొత్తా ఉండేవాళ్ళు. సో అది అయిపోయినా ఒక టాయిలెట్ కి ఒకడు వెళ్ళేవాడు, ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు. అసలు అబ్బో రోజులే వేరబ్బా. మళ్ళీ 10th మళ్ళీ ఇప్పుడు. సో అది అండి. ఈ లోపు ఆ టైంలో కరెంట్ పోవడం వల్ల ఒక్కొక్కడు గణేష్ గడు మేము వచ్చి కొబ్బరి తోటలు ఎక్కేసి గిరలగలు దించేసి చక్కగా కొబ్బరికాయలు తాగడం. పొలంతో పొడుచుకుని మహా అయితే అప్పుడు కత్తులుండే కదా, ఏం కాదు పొలంతో పొడుచుకోవడం, లేదా గోడ దగ్గర వెళ్ళిపోయి చెరుకాళ్ళకి పీక్కు వెళ్ళిపోయి అక్కడ మన రైల్వే ట్రాక్ దగ్గర కూర్చొని తింటా ఉండేవాళ్ళం. సో దిస్ ఇస్ ద ఫన్నీ ఈవెంట్, అదే ఇన్స్టెంట్. సిస్టర్ కి అడుగుతుందని ఒక లడ్డు తీసుకొచ్చి ఇచ్చా. కాదు లడ్డుకి నేను తింటాకే సరిపోయేవి కాదు, ఇంకా మీకేం తెచ్చావు. కాకపోతే లేట్ గా వచ్చేది. అది నేను కదా వచ్చేదాన్ని, నువ్వు చెప్పుకుంటావేంటి, నేను కదా లేటు. అప్పుడు ఎక్స్లైనా సిస్టర్ కదా, సిస్టర్ ఇక్కడికి వెళ్ళేదే బాబు, నుంచి వాటర్ వచ్చేసేది. ఎక్కువ ఏం గుర్తులేదు, మొత్తం ఇక్కడే ఉంటాయి జ్ఞాపకాన్ని, ఇక్కడ ఏం గుర్తులే ఉంటాయి. అలాగా 10th క్లాస్ అంటే ఇది కదా. 10th కాదు, మేము ఎల్కేజీ నుంచి 10th వరకు ఇదే స్కూల్. మరి నేను కూడా సేమ్ ఇక్కడే, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ. మెమరీస్ అన్ని ఇక్కడే, ఎంజాయ్మెంట్ అంతా ఇక్కడే చేసాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక ఇంకే ఎంజాయ్మెంట్ లేదు. అప్పుడు తెలిసేది కదా ఎంజాయ్మెంట్ ఏంటనేది. లైఫ్ లెసన్స్ అయ్యింది. నా పెళ్లి చాలా లేట్ గా అయింది. స్కూల్ లెవెల్లో చదివేటప్పుడు మనకు తెలియదు ఎంజాయ్ చేయాలని. మన హోంవర్క్ ఏంటి అవే పెద్ద కష్టాల్లో ఉండేవి. ఆ టీచర్ గట్టిగా కరెక్ట్ గా రమ్మన్నారు, ఈ టీచర్ అప్పుడు తెలియదు, కానీ తర్వాత అర్థమైంది అవే బెస్ట్ మూమెంట్స్ అని. అవే బెస్ట్ మూమెంట్స్ ఏదైనా. అందుకనే మన పిల్లలు ఆ టైంలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రెజర్ చేయకండి, నచ్చింది చదివించండి. ఎవరి పిల్లలైనా సరే నాకు నచ్చలేదు అది చదవను అంటే ఫోర్స్ చేయొద్దు, వాళ్ళు అనుకున్న చేపించండి. కంపేర్ చేసుకోకండి. పిల్లలైనా సరే మనమైనా సరే ఎవరైనా సరే పక్క వాళ్ళ లైఫ్ తో కంపేర్ చేసుకోకండి. మనకి మన దేవుడు ఇచ్చింది బ్యూటిఫుల్ లైఫ్, అది హ్యాపీనెస్ ని క్రియేట్ చేసుకోండి. వెతుక్కోవచ్చు. ఇప్పుడు అలాగే చెప్పేదాను, ఇప్పుడు అలాగే చెప్పాను. మనమైతే హస్బెండ్ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, మీరైతే మీ వైఫ్ ని మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అది
మా అమ్మతో మాట్లాడుతున్నట్టుంది అయ్యా. ఇదే సొమ్ము రోజు లేని రాజశేఖర్ లాంటి వాళ్ళు లేరా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ గీతక్క గీత చెప్పు. ఏంటి నాకు చెప్పావుగా, నాకు అది చెప్పు. పర్వాలేదు, అవును నీ వరకే. ఆవకాయ ముద్ద పెడతా, ఇప్పుడు ఆవకాయ మర్చిపోలేదు. గీత ఇందాక ఏం చెప్పిందంటే, నేను ఎప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సెవెంత్ క్లాస్ ట్యూషన్ కి వచ్చినప్పుడు నేను ఏదో ఆవకాయ ముద్ద పెట్టానంట దానికి. అల్లమటే పడబడ వాటర్ వచ్చేసాయి. నాకు అది గుర్తులేదు, దానికి గుర్తుంది. మీ ఆరెంజ్ తింటే మరి కారం అది చెప్పు. ఈ రోజుకి నాకు ఆ టేస్ట్ గుర్తుంది. అసలు ఎంత వాటర్ వచ్చేసాయో, మా కారం కారంగా పెట్టాలని చెప్తుంది. ఇందాక పెడతానంటే పెట్టించుకోలేదబ్బా. మళ్ళీ ఎక్కడ పెడతావని గ్రూప్ లో ఎప్పుడు అదేంటి రౌండ్ టేబుల్ గా కూర్చునే వాళ్ళం కదా లంచ్ టైమ్ లో. అక్కడ గ్రౌండ్ లో అన్నపూర్ణ ఉండేది. ఎప్పుడు ఎవరు కోడిగుడ్డు పట్టు తీసుకొచ్చినా నాకు పెట్టండి నాకు పెట్టండి అని. లేదని అలా పెట్టకూడదు, మాకు పాప తగ్గుదండి. ఏం పర్లేదు, దేవుడు నేను అడుగుతా, పాప నాకు ఇవ్వమని చెప్పేసి అని. అది మాత్రం కంపల్సరీగా తనకి. అవును ఏమైంది పాపం? లీవ్ దొరకలేదంట. లీవ్ దొరకలేదా? సరే మరి వెళ్ళనా? ఎవరనేది అది? సరే మరి వెళ్ళనా, ఉండనా? సునీత నీకు గుర్తులేవా? నువ్వు చదివింది అంతే. ఆహా అది కాదు, 10th తర్వాత చదవలేదమ్మా మనం, అక్కడే ఆపేసాం. మరి లాస్ట్ ఉంది ఎక్కడ, ఇంకా ఎక్కువ తెలుసు నీకు, చెప్పు. అవి మీ మెమరీస్. ఒకటి రెండు చెప్పు. ఇది మధ్యాహ్నం పూట వచ్చేది నా కోసం, ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం. పొద్దున్నే ఇద్దరం కలిసి తీసుకెళ్ళకపోతే ఇంటికి పంపించేవాడు. ఎలాగో కట్ట మీద కాబట్టి అన్న కలిసి వెళ్ళేవాళ్ళం. తీసుకట్టకపోతే పంపించేసేవాడు కాబట్టి హ్యాపీగా ఆడుకుంటూ వచ్చేవాళ్ళం. ఉండేది 11-10 ఇంటికి వెళ్తుంటే ఆడి మీద కదా మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ ఉంటారు జనాలు. అదే ఎప్పుడు అంత ఉండేదాన్ని. అది నేను రేణు మురళిగా నీకు మాత్రం చాలా థ్యాంక్స్. మురళి గారికి ఇప్పుడు చెప్పకూడదు థ్యాంక్స్. రాత్రికి అడుగుతున్నాడు, రాత్రికి చెప్పు థ్యాంక్స్ అంటాడు. అది ఎలా చెప్పాలి తెలుసు కదా. బాగా అన్నారు, నాకు చాలరా. చేసా ప్రేమ అలాగే ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఏం నొక్కాల ఏమో అవసరం లేదు కదా. బాగుంది ఏ బ్యాచ్? ర్యాంక్ మాదే.